హాయ్ అండి, మీకోసం ఈ షార్ట్ అండ్ స్వీట్ స్టోరీ. డైవ్ ఇంటు ద స్టోరీ. ద నేమ్ ఈస్ కొత్త తరం. చిన్నప్పుడు అడుగులు సరిగా వేయలేనప్పుడు కూడా తడబడ్డాయి ఆ కళ్ళు. పక్క తడిపేసిన రోజులు అసలు ఎలా మర్చిపోగలడు? తను వేలిని పట్టుకుని మార్కెట్కి తీసుకుపోయిన రోజులు ఇంకా కళ్ళ ముందే కదలాడుతున్నాయి. అమ్మ కొట్టడానికి గరిట తీసుకొస్తే తను చొక్కా పట్టుకొని వెనక దాగిన రోజులు ఎన్నో. స్కూల్లో పరుగుల పోటీలో గెలిచి ప్రైజ్ చూపించాలన్న ఆతృతతో ఇంటికి పరిగెత్తుకుంటూ రావడంతో కింద పడి మోకాలు చెప్పులు పగిలి రక్తం కారి తన ఒడిలో ఒదిగిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ అలాగే నిద్రపోయిన రోజు మాత్రం ఎలా మర్చిపోతాడు? మా నాన్న సూపర్ హీరో అని బుగ్గన ముద్దిచ్చిన రోజులు కలలా గడిచిపోయాయి. మా నాన్న నా ఇన్స్పిరేషన్ అని స్కూల్ ఫంక్షన్లో గర్వంగా తలెత్తుకు చెప్పిన జ్ఞాపకం అసలు తేలిక కాదు మర్చిపోవటం. స్నేహితులను నమ్మి మోసపోయి డబ్బు పోగొట్టుకున్నప్పుడు ఇదిగో నాన్న ఇవి తీసుకో అని తన పిగ్గీ బ్యాంక్ తెచ్చి నాకిచ్చిన రోజున ఏమని మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. చదువులు, స్నేహితులు గొల్లలో పడి నన్ను మర్చిపోయింది అనుకున్నాను. కానీ ఎంతో గొప్ప నేవీ ఆఫీసర్గా మారి నా ముందుకు వచ్చి ఇదంతా మీ వల్లే సాధ్యం నాన్న, మీ వల్లే అంటూ కన్నీళ్ళు పెట్టుకున్న నా చిట్టి తల్లిని చూస్తే నాకు ఏడుపు వచ్చింది వింతగా. అన్నిటికీ మించి పెళ్లి బాధ్యత నా చేతిలో పెట్టి కన్యాదానాన్ని చేసే అవకాశం ఇచ్చిన నా చిట్టి తల్లి అత్తవారింటికి వెళ్ళిపోతుంటే తట్టుకోలేకపోయింది ఈ పిచ్చి గుండె. కౌగిలిలో ఎంత స్వాంతన పొందుతాం కదా, గుండెల్లో కూడా అంతే బాధ తన్నుకొస్తుంది. అల్లుడు బంగారం కావటంతో ఏ రోజు కూతురు దూరం తెలియనివ్వలేదు. తన ఉద్యోగానికి ప్రతి దశలో చాలా ప్రోత్సహించాడు. నా చిట్టి ఎంత పెద్దదైందో అనుకున్న మరుక్షణం శుభవార్త చెవిన పడింది. మళ్ళీ నా చెంతకు చేరి 2 నెలలు నా దగ్గరే ఉంది. నడవలేక నా తల్లి పాటలు చూసి ఎంత బాధేసిందో. ఏం తిన్నా వామిట్ అయిపోతుంటే చాలా బాధేసేది. ఎట్టకేలకు అసలు రోజు రానే వచ్చింది. నొప్పులు మొదలవడంతో హాస్పిటల్కి పరుగున వెళ్ళాం. నార్మల్ డెలివరీ అవ్వాలని నా భార్య, నా అల్లుడు కోరుకుంటున్నారు. లోపలి నుండి అరుపులు వినిపిస్తుంటే అక్కడ ఉండలేక దూరంగా వచ్చాను నేను. వాతావరణం చల్లగా మారి తుంపరగా పడుతూ ఉంది. అంతలో అల్లుడు అక్కడికి చేరి నన్ను ఓదార్చేందుకు తాను నా దగ్గరికి చేరి గట్టిగా చేయి పట్టుకున్నాడు. ఏం కాదు అన్నాడు చిన్నగా, తనకున్న టెన్షన్ పక్కన పెట్టి. లోపలికి రండి అని వినిపించడంతో పరుగున లోపలికి వెళ్ళాం. నా చిట్టి తల్లిని చూశాను ముందుగా. కంటి కొనల నుండి నీళ్లు కారుతున్న మొహంలో మాత్రం నవ్వు వికసిస్తుంది. పక్కన చూశాను, తెల్లగా బొమ్మలా ఉన్న చిన్ని ప్రాణం. నర్సు నా అల్లుడు చేతిలో పెట్టింది బిడ్డని. ఆడపిల్ల అంటుంది. నా అల్లుడు తన కూతుర్ని చూసుకొని చిన్నగా నా చేతిలో పెట్టాడు. చాలా భయంగా ఉంది, ఎత్తుకోవాలంటే చేతులు వణుకుతున్నాయి. నా అల్లుడు నా కూడా ఉండి నన్ను పట్టుకునేలా చేశాడు. తన వేళ్ళు పైకి చూపిస్తూ నన్ను చూసి నవ్వుతుంది. కళ్ళల్లో నుండి నీళ్లు కారుతున్నాయి. ఆ భావాన్ని మాటల్లో అసలు వర్ణించలేను. బిడ్డని నా భార్య తీసుకొని ఆడిస్తుంది. వెంటనే నా కూతురు దగ్గరికి వెళ్ళి నుదుటన ముద్దాడాను. థ్యాంక్ యూ, ఇంతకన్నా నాకేం చెప్పాలో అర్థం అవ్వట్లేదు అన్నాను. నా కూతురు చిన్నగా కళ్ళు మూసుకుంది. రెస్ట్ అవసరం, మళ్ళీ రండి అంటుంది నర్సు. మరో కొత్త తరంతో ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ భూమి మీద నేను ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు నా వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని బయటికి నడిచాను. ఇక అంతకంటే నాకేముంది కోరిక. మీకు ఈ కథ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టోరీస్ ఇన్ మై వాయిస్.